మన భవిష్యత్తు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బంగారు బాట కావాలంటే త్వరలో జరగనున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమిని అధికారంలోకి తీసుకురావాలని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. మన భవిష్యత్తు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బంగారు బాట కావాలంటే త్వరలో జరగనున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమిని అధికారంలోకి తీసుకురావాలని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. రాజమండ్రిలో స్థానిక 1, 2, 50, 37, 42, 43 డివిజన్లో రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ అభివాదం చేసుకుంటూ రోడ్ షో చేశారు. ఈ సందర్భంగా ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ జగన్ పాలనలో రాష్ట్ర ప్రజలకు జరిగిన మేలు ఏమీ లేదన్నారు. దోచుకో దాచుకో నినాదంతో జగన్ పాలన కొనసాగిందని మండిపడ్డారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజా సంక్షేమ పాలన అందిస్తామన్నారు. సుందరీకరణను అభివృద్ధి అని భ్రమ కల్పించిన ఎంపీ మార్గాని భరత్రాం కళ్లు తెరిపించేలా తాము అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తామన్నారు. భరత్రాం తన ఎంపీ నిధులను సక్రమంగా వినియోగించకపోగా నగరపాలక సంస్థ సాధారణ నిధులతో మన రాజమహేంద్రవరం నగరంలో అనాలోచిత పనులు చేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడంతో పాటు ప్రజలను అనేక విధాలుగా ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు. టీడీపీ హయాంలో మంచి పాలన జరిగిందన్నారు. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ పరిశీలకులు ప్రసాద్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, ఆయా డివిజన్ల ఇన్ఛార్జీలు, మాజీ కార్పొరేటర్లు, స్థానిక టీడీపీ నాయకులు రోడ్ షో కార్యక్రమంలో పాల్గొన్నారు.
అందరికీ నమస్కారం. ఈరోజు 7వ వార్డులో వైఎస్ఆర్సీపీ పార్టీ విధానాలు నచ్చక వారి యొక్క నిర్ణయాల వల్ల నష్టపోయిన భవన కార్మిక వ్యవస్థ కానివ్వండి, దగాపడ్డ ఎస్సీలు కానివ్వండి, వాళ్ళందరూ కూడా 5 సంవత్సరాలుగా రాజశేఖర రెడ్డి మీద అభిమానంతో, ఆ పెద్ద ఆయన మీద ఉన్న గౌరవంతో ఈరోజు దాకా పార్టీలో ఉన్నారు. కానీ పార్టీ విధానాలు ఒక పక్కనైతే ఇక్కడ ఉన్న రీల్ స్టార్ ఒక విధానాలు మరొకటి. ఎంపీ భరత్రామ్ ఏకపక్షంగా తీసుకుంటున్న నిర్ణయాల వల్ల పార్టీకి జరుగుతున్న నష్టాన్ని చూడలేక ఈరోజు చిన్నగా కొంతమంది ఆస్తులు కొనుక్కుంటే ఆ ఆస్తులు ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇంకా మా దగ్గర ఉండకూడదట. ఆ ఒరిజినల్ డాక్యుమెంట్లు అన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తారట, ఎవరో ప్రైవేట్ ఏజెన్సీ దగ్గర ఉంచాలట. ఆ ఆస్తులతో పాటు మా వేలు ముద్రలు కూడా అక్కడే ఉండాలట. ఎందుకు మేము అక్కడ పెట్టాలి? ఇది ప్రజలు అడిగే ప్రశ్న. మా కష్టార్జితంతో మేము కొనుక్కుంటున్న ఆస్తులు ఒరిజినల్ డాక్యుమెంట్స్ వీళ్ళ దగ్గర ఎందుకు ఉండాలని అడుగుతూ ఉన్నారు. దాన్ని గమనించి ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినట్టే మొదటి సంతకం మెగా డిఎస్సి పైన, రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేస్తూ మేము సంతకం పెడతామని చెప్పి కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇలాగ అనేకమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ప్రజల వాటిపైన అవగాహన కలిగించుకుంటా ఉన్నాం. వాళ్ళకి కూడా అవగాహన వచ్చేసింది, నిర్ణయం తీసేసుకున్నారు. వారు వన్ సైడ్గా ఉంది. వైసీపీకి డిపాజిట్లు కూడా రావు, రాసి పెట్టుకోండి.
వారందరూ కూడా చాలా నటిస్తూ ఉన్నారు. అన్నీ తెలిసినా కూడా ఇంకా మా వైపే ఉంది, మేము ఇది చేసాం, అది చేసాం, పార్కులు చేసాం, పెయింట్లు వేసాం, డివైడర్లు చేసాం, మరి బిల్లలు అంటించామంటున్నారు. ఇవన్నీ చెప్పుకున్నవాడు ఏదైతే రియల్ స్టార్ నువ్వు 25% కమిషన్ తోటి కక్కుర్తికి నువ్వు డబ్బులు కమిషన్ తీసుకున్నావు అని చెప్పు. నువ్వు వేసిన దాంట్లోని పిల్లలకు ఉద్యోగాలు ఇమ్మంటే, ఐటీ పార్కులు తెమ్మంటే చిల్డ్రన్స్ పార్కులు తెచ్చానని గర్వంగా చెప్పు. ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేను కానీ ఊరి నిండా డివైడర్లు, బాగా విశాలమైన రోడ్లు టీడీపీ హయాంలో చేసినట్లని ఇరుకుగా చేసేసానని గొప్పగా చెప్పు. ఈ నగరానికి అసలైన అభివృద్ధి తేమంటే అది తేలేను కానీ ట్విన్ సిటీస్ తెస్తానని చెప్తున్నా ఈ కార్యక్రమం కూడా చెప్పు. ఉదయం సాయంత్రం అరగంట కూడా మనం సరిగ్గా నీళ్ళు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్న ఈ నగరానికి ఉదయం గంటన్నర, సాయంత్రం గంటన్నర మీ స్వచ్ఛమైన నీరు ఇస్తామంటే 24 గంటలు ఇస్తానని చెప్తున్నా ఆ వ్యక్తి యొక్క మాటలు వింటా ఉంటే మాకు హాస్యాస్పదంగా ఉంది. ఎంపీగా 7 నియోజకవర్గాలు తిరగవలసిన వ్యక్తి ఈ 2 నియోజకవర్గాలకే పరిమితం అయిపోయి 5 నియోజకవర్గాలు మోసం చేసిన ఈ వ్యక్తికి అసలు నుంచునే హక్కే లేదు. మేము చెప్తా ఉన్నాం, అసలు నుంచునే హక్కే లేదు. నిన్న మొన్న ఒక వ్యక్తి చెప్తా ఉన్నాడు, రాజమండ్రిలో ఫ్లాష్ మాబ్ చేస్తూ ఉన్నారు, జనసేన కృషి చేస్తూ ఉన్నారు. రాజానగరం అంట ఓటు భరతరాంకే వేసాడట, అదే సామాజిక వర్గం సంబంధించిన వ్యక్తి అట. 5 సంవత్సరాలు ఒక్కసారి కూడా కనబడలేదు. ఇలాంటి వ్యక్తిని ఏం చేయాలి? ఎన్నికల్లో పోటీ చేయనివ్వకూడదని చెప్తా ఉన్నారు. ఇలాంటి వ్యక్తి ఇప్పుడు మా దగ్గరికి వచ్చి సొల్లు కబుర్లు చెప్తే నమ్మే పరిస్థితుల్లో ఎవరూ లేరు. నీ మాటలు నమ్ముతా ఉన్నాం, నీ సొల్లును కూడా నమ్ముతా ఉన్నాం. నేను ఇంటికి పంపించడం తథ్యం. రాజమండ్రి నగరాన్ని టూరిజం హబ్గా తీర్చిదిద్దుతానని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. రాజమండ్రి నగరాన్ని టూరిజం హబ్గా తీర్చిదిద్దుతానని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. కూటమి అధికారంలోకి వస్తేనే ప్రతి వర్గానికి మేలు జరుగుతుందని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. రోడ్ షో నిర్వహించిన ఆదిరెడ్డి వాసుకు పార్టీ శ్రేణులు బ్రహ్మరథం పట్టాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జగన్ మూసేసిన అన్నా క్యాంటీన్లను తాము అధికారంలోకి వచ్చిన వెంటనే మళ్లీ తెరిచి పేదలకు అంకితం చేస్తామన్నారు. నాసిరకం మద్యంతో అనేక కుటుంబాలను రోడ్డున పడేశారని ఆరోపించారు. రాజమహేంద్రవరం నగరాన్ని తెలుగుదేశం పార్టీ ఏనాడో అభివృద్ధి చేసిందని, వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిందేమీ లేదన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చింది మొదలు ప్రజావేదిక కూల్చివేతతో ప్రారంభించి విధ్వంసం పాలనకు తెరలేపిందన్నారు. అధిక ధరలు, పన్నులతో పేద ప్రజలపై అధిక భారాలు మోపారని మండిపడ్డారు. గోదావరి ప్రక్షాళన కోసం కేంద్రం నిధులు కేటాయిస్తే ఏం చేశారని ప్రశ్నించారు. వైకాపా పాలనలో పెరిగిపోయిన బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ల కారణంగా రాత్రి 7 గంటలకే బయట తిరగలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. రాజమండ్రి పట్ల తమకు పూర్తి అవగాహన ఉందని, తాము అధికారంలోకి వచ్చిన తరువాత టూరిజం హబ్గా తీర్చిదిద్దుతామన్నారు. చంద్రబాబు పాలనలో ప్రతి ఒక్కరికి మేలు జరిగిందని, అటువంటి మంచి పాలన కావాలంటే త్వరలో జరగనున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి తనను ఎమ్మెల్యేగా, కమలం గుర్తుపై ఓట్లు వేసి దగ్గుబాటి పురంధరేశ్వరిని ఎంపీగా గెలిపించాలని ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రజలను కోరారు. రోడ్డంతా పూలవర్షం, హారతులతో ఘన స్వాగతం పలికారు. భారీ జనసందోహంతో రోడ్ షో చేసిన ఆదిరెడ్డి శ్రీనివాస్, దగ్గుబాటి పురంధరేశ్వరులకు స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు. రోడ్ షో ప్రారంభమైన 1వ డివిజన్ నుంచి 2, 50, 37, 42, 43వ డివిజన్లో జరిగింది. రోడ్ షో అంతా రోడ్లన్నీ పువ్వులతో నిండిపోయాయి. స్థానిక టీడీపీ నాయకులు అన్ని ప్రాంతాల్లో పువ్వుల వర్షం కురిపించారు. అలాగే ఆయా డివిజన్లలోని మహిళలు హారతులు ఇచ్చి సాదరంగా ఆహ్వానించారు.
మీ అందరి జోష్ చూస్తా ఉంటే వైఎస్ఆర్సీపీకి డిపాజిట్లు కూడా వచ్చేటట్లు లేవా? టీడీపీ, బీజేపీ, జనసేన వారు వన్ సైడ్. ఇంకా వారం రోజులే ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి స్ఫూర్తితో ప్రతి ఒక్కరు పనిచేద్దాం. స్వార్థాలు వద్దు, విభేదాలు వద్దు, ఒకటే ఎజెండా, జగన్ ని ఇంటికి పంపించాలి. అందరూ కూడా బైక్లన్నీ తీసి రోడ్ మ్యాప్ ముందు నడిపించాల్సిందిగా కోరుతున్నాం.